ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి వరకు 12 అధ్యాయాలు అయ్యాయి. ఇప్పుడు 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఆ 13వ అధ్యాయాన్ని చెబుతున్నాం. దానికి ముందు ఇంతవరకు అయిన వాటిని మనం కొంచెం చెప్పుకోవాలి. భగవద్గీత 2వ అధ్యాయం ఏదైతే ఉందో, అంటే భగవద్గీత మొదట అధ్యాయము శాస్త్రి గారు చెబుతుంది వినండి, పుస్తకాలు చూడకూడదు చెప్తున్నప్పుడు. భగవద్గీత మొదటి అధ్యాయము ఏదైతే ఉందో అది విషాద యోగం. అర్జునుడి యొక్క విషాదాన్ని తెలిపే గీత అది అయ్యింది. అది చాలా అద్భుతం. అది భాష్యం లేకపోయినా అది చెప్పుకోవాల్సింది. అంటే మనిషికి విషాదం ఎందుకు వస్తుందని దాంట్లో చాలా ఇన్నర్ విషయం చాలా ఉంది. భగవద్గీత 2వ అధ్యాయం నుండి ఆత్మస్వరూపాన్నే చెప్పింది. భగవద్గీత 2వ అధ్యాయంలో ఆత్మస్వరూపాన్నే చెప్పింది. కర్మ విషయాన్ని చెప్పినా అందులో ఎక్కువగా అశోచ్యానన్వశోచస్వం అనే 11వ శ్లోకం నుంచి చివరి స్థితప్రజ్ఞ లక్షణాల వరకు ఆత్మతత్వాన్నే ఎక్కువగా చెప్పడానికి 2వ అధ్యాయం చూపించింది. దాన్ని తెలుసుకున్న వారికి ఎటువంటి సంసార బంధం ఉండదని తెలిపింది. ఆ రకంగా దాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి? సాధనలుగా అంటే కర్మ, ధ్యానము, అలాగే భక్తి, ఇలాగా ఈ రకంగా చూపించింది. కర్మ, ధ్యానము, భక్తి, కర్మణ్యే వాధికారస్తే ఇత్యాది చూపించింది. పరమార్థతత్వాన్ని తెలుసుకోవడమే అక్కడ ముఖ్య లక్షణంగా చూపించింది. పరమార్థతత్వాన్ని తెలుసుకోవడమే ముఖ్య లక్షణంగా చెప్పింది. దాన్ని తెలుసుకునే దాన్ని ఏం పేరు పెట్టింది? అక్కడ సాంఖ్యయోగము అని పేరు పెట్టింది. సాంఖ్యమని పేరు పెట్టింది. ఆత్మని తెలుసుకోకపోవడం చేతనే స్వరూపమైన నేను అనే దాని యొక్క నిజతత్వమైన ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోవడం చేతనే శోకమోహాలు మనకు కలుగుతున్నాయి, అవే బంధకముగా ఉన్నాయని చెప్పింది. దానిని జ్ఞానం చేతనే నేరుగా పొందాలని చూపించింది. ఆ శోకమోహాలనే బంధకాన్ని తొలగించుకోవాలంటే జ్ఞానం చేతనే తొలగించుకోవచ్చని చెప్పింది. దానికి సాధనాలు ఏమిటి అంటే కర్మ, ధ్యానాదులు దానికి సాధనమని చెప్పింది. కర్మ, ధ్యానాదుల చేత అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా ఆ దైవానుగ్రహం చేత ఆ యొక్క జ్ఞానోత్పత్తికి కారణమవుతుందని చెప్పింది. ఈ రకంగా 8వ అధ్యాయం ఏదైతే ఉందో దాని యందు కాలాంతర ముక్తి మరియు ఓంకార రూపమైన ఉపాసన తెలిపింది. 8వ అధ్యాయంలో కాలాంతర ముక్తి, విదేహముక్తి, చనిపోయిన తర్వాత విదేహముక్తి, ఆ రకంగా ఓంకార రూపమైన ఉపాసన చూపించింది. కాలాంతరముక్తినిచ్చే ఓంకారము ఏదైతుందో అది అక్కడ ఉపాసనగా చూపించింది. ఓంకారము ఉపాసనగా చూపించింది. మాండుక్యంలో ఉపాసనగా చూపించలేదు, వివేకంతో చూపించింది. కానీ ఈ భగవద్గీతలోని ప్రశ్నోపనిషత్తులోని ఓంకార రూపమైన ఉపాసనగా ఓంకారాన్ని చూపించింది. మరలా 9వ అధ్యాయంలోని ఇక్కడే ఆత్మప్రాప్తి కలిగించే జ్ఞానాన్ని గీత మరలా చెప్పింది. ఇక్కడే ఆత్మజ్ఞానాన్ని తెలిపే జ్ఞానాన్ని భగవద్గీత మరలా చూపింది. 11వ అధ్యాయంలో విశ్వరూప ఉపాసన చూపి 12వ అధ్యాయంలో విశ్వరూప ఉపాసకులకు భగవంతుడే ఉద్ధారకుడని అక్కడ సులభమైన శైలిలో చూపించింది. 11వ అధ్యాయంతో విశ్వరూపోపాసన,
విభూది ఉపాసన 10వ అధ్యాయం. 10వ అధ్యాయం విభూది ఉపాసన చేసిన వాడు విశ్వరూప ఉపాసన చేసినంత ఎదిగి ఆ విశ్వరూప ఉపాసన చేత ఏం పొందుతాడు అని 12వ అధ్యాయంలో విశ్వరూప ఉపాసకులకు భగవంతుడే ఉద్ధరిస్తాడని, ఉద్ధారకుడని సులభ శైలిలో చూపించింది. అందులోనే అక్షరోపాసన గురించి కూడా చెప్పింది. అక్షరోపాసన అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ అని చాలా చక్కటి శ్లోకాలతో వాడి యొక్క లక్షణాలు కూడా చెప్పింది. అక్షరరూపమైన పరబ్రహ్మమునే ఉపాసించే జ్ఞానులు వాళ్ళు స్వతంత్రంగానే పరమాత్మను పొందుతారు అన్నాడు. విశ్వరూప ఉపాసకులు పరతంత్రులై ఉంటారు, అక్షరోపాసకులు స్వతంత్రంగా మోక్షాన్ని పరమాత్మని పొందుతారని చెప్పాడు. అలా చూపి ముఖ్య భక్తులైన వాళ్ళు అని అక్కడ చెప్పాడు కదా. ముఖ్య భక్తులు అంటే అక్షరోపాసకులైన జ్ఞానుల లక్షణాలు కూడా ఆ జ్ఞానుల లక్షణాలు కూడా చెప్పి అధ్యాయాన్ని ముగించాడు. 20వ శ్లోకం వరకు, 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు సంతుష్టు అని ఈ రకంగా అనికేతస్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అన్నంత వరకు 19వ శ్లోకం వరకు, 13 నుంచి 19 వరకు 20ని కన్క్లూషన్ ఇచ్చాడు. ఏ ధర్మ్యామృతం మిదం అని ఈ రకంగా ముగించాడు. శ్రీకృష్ణుడు ఇలా అధ్యాయాల అర్థాన్ని తెలిపిన దాన్ని చూస్తే పరమాత్మ యొక్క జ్ఞానమే భగవద్గీతకు ముఖ్యమని మనకి అర్థమవుతుంది. ఇలాగా 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు, ఈ రకంగా 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు, 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు, 10, 11లో ఏం చెప్పాడు, 12వ అధ్యాయంలో ఏం కన్క్లూషన్ ఇచ్చాడు అని జాగ్రత్తగా భగవద్గీత అంతా పరిశీలిస్తే శ్రీకృష్ణుడు ఈ అధ్యాయముల యొక్క అర్థాన్ని తెలిపిన దాన్ని చూస్తే పరమాత్మ యొక్క జ్ఞానమే భగవద్గీతకు ముఖ్యమని మనకి తప్పకుండా అర్థమవుతుంది. ఇక్కడ జ్ఞానమే ముఖ్యమని కానీ కర్మ ముఖ్యం కాదని భగవద్గీత చూస్తే అర్థమవుతుంది. కర్మ దేనికి అంటే జ్ఞానోత్పత్తికి అది చిత్తశుద్ధి కలిగించే ద్వారం అవుతుంది కర్మ. అంటే కర్మ, భక్తి, ఉపాసన ముఖ్యము, జ్ఞానోత్పత్తికి అది మనసుకి చిత్తశుద్ధి కలిగించడానికి ద్వారం అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో గీతాశాస్త్రానికి ముఖ్య విషయమైన జ్ఞానాన్నే మరలా విస్తారంగా చెబుతున్నది. మళ్ళీ ఇప్పుడు 13వ అధ్యాయంలో గీతాశాస్త్రానికి ముఖ్య విషయమైన జ్ఞానాన్నే క్షేత్రజ్ఞ విభాగయోగం అనే పేరుతో జ్ఞానాన్నే చెబుతున్నది. జ్ఞానాన్ని సంపాదించే వారికి దృఢ సంకల్పం ఉండాలి. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో వారికి దృఢ సంకల్పం ఉండాలి. దృఢ సంకల్పం లేకపోతే జ్ఞానం అంతా కూడా నీరు గారిపోతుంది, జ్ఞానం నిలబడదు. అందులో దృఢమైన సంకల్పం ఉండి కశ్చిత్ ధీరాహ అని ఒక ధీరుడు ధీరత్వంతో కూడుకుని దృఢమైన నిశ్చయంతో కూడుకుని దృఢమైన సంకల్పంతో ఉండాలి. నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో నేను నేరుగా తత్వాన్ని తెలుసుకోవాలి అని ఇచ్చగలవాడే ఉండాలి. ఎవడైతే ఉన్నాడో నేను అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి నేరుగా నేను తత్వాన్ని తెలుసుకోవాలని ఇచ్చగలిగి ఉండాలి. జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస చక్కగా దృఢ నిశ్చయంతో కూడుకుని నేను తప్పకుండా ఈ యొక్క తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలని దృఢమైన నిశ్చయంతో ఇచ్చగలగవాడై ఉండాలి. ఈ జ్ఞాన సాధనమైన విచారణ అంత కష్టమైంది కాదు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే వ్యాఖ్యానకారులు మూలా విద్య, తూలా విద్య, అవిద్య ఇవేవైతే వచ్చాయో అప్పుడు జ్ఞానమంతా కూడా అది ఒక భయంకరమైన తర్క గ్రంథంగా మారిపోయింది. కానీ నిజంగా భగవత్పాదులు రాసిన భాష్యము, ఆ రకంగానే ఉపనిషత్తులు నిజమైన సాధకుడు ఆత్మజ్ఞానం కావాలి, మోక్షం పొందాలి, ఎన్ని జన్మలు ఎత్తుతాము, జన్మాంతరాలు ఎన్ని పొందుతాము, ఎన్ని జన్మలు ఎత్తినా అదే సంసారం, అదే పిల్లలు, అదే రకమైన రొటేషన్తో కూడుకున్న జీవితము, కష్టాలు, సుఖాలు, బాధలు, ఈతి బాధలు, శరీరం పోతున్నప్పుడు రోగాలు, రొప్పులు, ఎందుకు ఈ రకంగా ఉపాధులు మారుస్తూ ఇళ్ళు మారుతున్నట్టుగా అనేక రకమైన ఒక ఉద్యోగం చేసేవాడు అసమాటు నెలకోసారి ట్రాన్స్ఫర్ అయిపోతే ఎంతకని ట్రాన్స్ఫర్ అయిన ఇల్లులు మారుతూ ఉంటాడు, పిల్లల చదువులకి వాటికి ఇంకో దగ్గర జాయిన్ చేస్తుంటాడు, విసుగొచ్చేస్తుంది ఉద్యోగం అంటే. ఆ రకంగానే శరీరంలో ఉండడం కూడా ఒక ఉద్యోగం. శరీరం అనేది చాలా కష్టమైన అది ఆ గృహము, దానిని కాపాడుకోవాలంటే చాలా కష్టము.
రోగాలతోటి రొప్పులతోటి దానికి వయసు వచ్చినప్పుడు ఏమేం కావాలో అది అడుగుతూ ఉంటుంది. దాన్ని ఇవ్వకపోతే నైరాశ్యంలో పెడుతుంది. అందరూ బాబడ్డ నువ్వు నాకేమిచ్చా ఉంటుంది. శరీరానికి యవ్వనంలోని యవ్వన సుఖం కావాలి, వార్ధక్యంలోని వార్ధక్యమైన పలకరింపులు కావాలి. బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఇప్పుడేమో మీకు తుమ్ము దగ్గు ఏమి లేవు కదా అని అంటే పలకరింపు చాలా ప్రకాష్ బాగా పలకించడం ఒక ఆనందం, అంతే కదా. ఈ రకంగా ఈ శరీరాన్ని ఎన్నిసార్లు మనం పొందుతూ ఉంటాము. ఆ జన్మాంతర సుకృతం చేత భగవంతుడు మనకి పూర్వ జన్మలతో కూడుకున్న శరీరాల యొక్క కష్టాలను వదిలిపెట్టాడు. కానీ నిజంగా అవన్నీ గుర్తుంటే పిచ్చివాళ్ళం అయిపోదు. శరీరం అంటే ఎప్పుడు మానవ జన్మే వస్తుందా? పంది, కుక్క, నక్క, పాము, తేలు అన్నీ శరీరాలే. మన దృష్టిలో మానవ శరీరం గొప్పదనుకుంటాం, కానీ ఏ జంతువుకి ఆ శరీరమే గొప్ప. ఒక్కసారి ఏనుగు ఇక్కడ బయటకు వచ్చి నడిచిందంటే దాని టీవీ దగ్గర మనం ఎందుకు పనికొస్తాం? ఈ కాలు పిట్ట అటుపక్క నడిచిందంటే రాజటీవీ, వెంట్రుక దానికి మానవుడంటే ఒక్కసారి తొండంతో చుట్టూ పారేస్తుంది. ఎవరి జంతువు ఎవరి యొక్క శరీరం వాళ్ళకే ఇష్టం, ఎవరి జీవితం వాళ్ళది గొప్పది అనుకుంటాం. నిజంగా ఏ జీవితమైనా కష్టమైంది. అలాంటి సాధన, జ్ఞాన సాధన విచారణ అంత కష్టమైనది కాదు. జాగ్రత్తగా అలాంటప్పుడు ఆ భగవంతుడే, ఆ పరమాత్మే, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఏ రకంగా ద్వాపరయుగంలో అవతరించాడో ఆ రకంగా శంకరాచార్యుల వారు ఈ భయంకరమైన కలియుగంలో శ్రీకృష్ణుడు భగవానులాగా ఆ పరబ్రహ్మతత్వమే శంకరాచార్యుల వారికి అవతరించి ఈ తత్వాన్ని మనకు అందించారు భాష్యరూపకంగా. చాలా సులువైన పదశైలితో, చాలా సులువైన జాగ్రత్తగా చదివితే మీకు అర్థమైపోతుంది. అలాంటి జ్ఞాన సాధన విచారణ అంత కష్టమైనది కాదు. అందుకనే భగవంతుడు కూడా చెప్పాడు, సుసుఖం కర్తుం అవ్యయం అని చెప్పాడు. అంటే సుసుఖం కర్తుం అవ్యయం, చేయడము చాలా సులభము, దాని ఫలము అవ్యయమైనది అని భగవంతుడు చెప్పాడు. ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవడం ఏదైతే ఉందో శ్రవణ మనన నిధ్యాసలు చాలా సులభమైనది. సుసుఖం కర్తుం అవ్యయం. అలాంటి ఫలము కూడా అవ్యయమైనది, మార్పు లేనిదని భగవంతుడు సాక్షాత్ ఆయన నోటి ద్వారా చెప్పాడు. అలాంటి జ్ఞానం అందరికీ ఉంది, అందరికీ విచారశక్తి ఉంది. అయితే మనం దానిని ఉపయోగించుకోవడం లేదు. నిజంగా భగవంతుడు అన్నీ మనకి ఇచ్చే పంపించాడు. వాడు అదృష్టవంతుడు రా, వాడికి జ్ఞానం కలగడానికి భగవంతుడు ఆ భాగ్యం ఇచ్చాడు, నాకైతే లేదంటాం. నిజంగా వీడికి ఉపయోగించుకోవటం లేదు. కానీ అందరికీ భగవంతుడికి రాగద్వేషాలు లేకుండా అందరికీ జ్ఞానం అనే ద్వారం ఇచ్చాడు. మనం కుళ్ళు, కుతంత్రాలు, రాగము, దేశము, కల్మషం చేత ఆ ద్వారాన్ని మూసాం. ఎవడైతే అవన్నీ తెరిచి శుభ్రం చేసుకుని ఆ ద్వారాన్ని తెరుచుకున్నాడో వాడికి అర్థమైపోతుంది. తుడుచుకోకపోవడం మన పొరపాటు, కానీ ఆయన ఇవ్వకపోవడంలో పొరపాటు లేదు. ఆయన మాత్రం అందరికీ ఆ జ్ఞానద్వారం ఇచ్చాడు, ఉపయోగించుకోవడం లేదు. అలా అయితే ఇది ఈ అందరికీ విచారణ శక్తి ఉంది, దాన్ని ఉపయోగించే శక్తి ఉందని ఇంతవరకు చెప్పుకున్నాం. అయితే అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి అంటే, అజ్ఞానము అవిద్య అంటే ఒకటే అర్థం. అజ్ఞానం అన్నా, అవిద్య అన్నా, అధ్యాస అన్నా ఒకటే పదాలు, పర్యాయ పదాలు. అంటే మన నిజమైన స్వరూపాన్ని, ఇంకా ఆ స్వరూపానికి సంబంధం లేని దానిని విడదీసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం, ఇంకా ఈ రెండింటినీ కలగలుపు చేసుకోవడమే అవిద్య. అవిద్య అంటే మన నిజమైన స్వరూపం. ఈ నేను యొక్క నిజస్వరూపం ఏమిటి? నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైన ఆత్మస్వరూపము, జన్మ మరణాలు లేని ఆత్మస్వరూపము. దేహేంద్రియాదులు దాని యందు కలుగుతున్నా దేహేంద్రియాదులతో ఏ సంబంధము లేని స్వరూపము మన ఆత్మస్వరూపము. దేహేంద్రియాలతో సంబంధము లేని కేవల నిర్గుణ స్వరూపమైనది ఈ ఆత్మస్వరూపము. అలాంటి ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మస్వరూపానికి సంబంధం లేని దాన్ని, దేహేంద్రియాదులతో కూడుకొని ఉన్నదాన్ని, ఆ దేహేంద్రియాదులతో కూడుకున్న దానిని, దేహేంద్రియాదులు కాని స్వరూపమైన ఆత్మని విడదీసుకొని తెలుసుకోకపోవడము చేత, తెలుసుకోవాలని ఇచ్చ లేకపోవడం చేత, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం చేత, ఆ రెండిటిని, దేహేంద్రియాదుల్ని మన స్వరూపమైన ఆత్మని రెండు కలగొప్పు చేసుకోవడం చేత ఈ అజ్ఞానము, ఈ అవిద్య అనేది కలిగింది. ఇదే అధ్యాస.
ఇది అధ్యాస. దీనికే పర్యాయ పదాలు ఈ 13వ అధ్యాయంలో క్షేత్రం అనే దానిని దేహేంద్రియాదులుగా, క్షేత్రజ్ఞుడు అనే దాన్ని స్వరూపమైన ఆత్మగా చూపించబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక దానిని ఇంకోటిగా అనుకొని ఎప్పుడు కూడా సదా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో అది అజ్ఞానము లేక అవిద్య. ఒక దానిని ఇంకొకటిగా అనుకోవడం, దేహేంద్రియాదుల్ని నేను అనుకోవడం, దేహేంద్రియాదుల్ని నేను అనుకోవడము ఇక్కడ అజ్ఞానము, అధ్యాస, అవిద్య అని పేరు. అంతేనా? దేహేంద్రియాదులనే నేను ఈ పండితుడు కూర్చుంటే నా బెంగ. అజ్ఞానము, అవిద్య, అధ్యాస అంటే ఒకటే అంటే సరిగ్గా స్మైల్ ఇచ్చాడా లేదో ఒక భయం. నిన్న మూలా విద్యకారులు అలా ఒప్పుకోరు. అవిద్య వేరు, అధ్యాస వేరు అనుకుంటారు. కానీ మన ప్రక్రియలో సాక్షాత్తు శంకర సాక్షాత్తు యొక్క స్వరూపమే అపర శంకరులని సచ్చిదానంద స్వామి సంప్రదాయంలో అధ్యాసన్న, అవిద్యన్న, అజ్ఞానమన్నా ఒకటే. అధ్యాస భాష్యంలో కూడా ఉంది. దాన్నే ప్రమాణంగా అని చెప్పారు. అయితే అజ్ఞాని అయినవాడు అజ్ఞానమునే జ్ఞానమని భావిస్తాడు. అజ్ఞానంలో ఉన్నవాడు అజ్ఞానాన్నే జ్ఞానమని భావిస్తాడు. దేహేంద్రియాదులతో కూడుకుని నేను అనుకునేవాడు ఆ దేహేంద్రియాలకి తల్లి లాంటి ప్రపంచాన్ని చూసి ప్రపంచ జ్ఞానమే నిజమైన జ్ఞానం అనుకుంటాడు. పిచ్చివాడ, ప్రపంచానికి జ్ఞానం లేదు, నేనుకి నిజమైన జ్ఞానం లేదు. జ్ఞానం అనేది ఆత్మ యొక్క స్వరూపము. ఆత్మ యొక్క స్వరూపమైన జ్ఞానాన్ని ఇక్కడ నేను అనేవాడు, ప్రపంచం అనేది అప్పు తెచ్చుకుని వాడుకుంటున్నాయి, కానీ నిజంగా వాడికి జ్ఞానం లేదు. జ్ఞానం ఒట్టి జ్ఞానము మన స్వరూపము, ఆత్మస్వరూపము అని చెబుతున్నా వాడు అజ్ఞానమే జ్ఞానం. లేదు ప్రపంచ జ్ఞానం ఉంది, నేను జ్ఞానం ఉంది, మనోజ్ఞానం అలాగే బుద్ధి జ్ఞానం అని అంటాం కదా, అలా జ్ఞానాలు ఉన్నాయనుకుంటాడు. అలాంటి మనం ఆత్మ అనాత్మ ఈ రెండింటినీ కలగలుపు చేసుకుని అనాత్మను ఆత్మనే వ్యవహరిస్తాము, అనాత్మని ఆత్మనే వ్యవహరిస్తాం. అనాత్మ అంటే దేహేంద్రియాలు నేనని వ్యవహరిస్తాము, ఆత్మని అనాత్మని వ్యవహరిస్తాము. ఆత్మ అంటే నాకు తెలియదు అంటాం, ఆత్మ అంటే నాకు తెలియదు అంటాం, అనాత్మని దేహేంద్రియాలు ఆత్మ అంటాం. ఇది అవిద్య. ఇది అవిద్య. తెలియదు అనడానికి, తెలుసు అనడానికి రెండిటికీ వేరుగా నీ ఆత్మచేతనే చెప్తున్నావు. తెలియదు అన్నావంటే దేనితో తెలియదు అంటున్నావు? తెలుసును అంటే నేనుతో తెలుసును అంటున్నావు. తెలియదు అంటే తెలియదు అనే దానికి కూడా ఆత్మచేతనే చెబుతున్నావు. ఆత్మని విడదీసుకోవడం రావటం లేదు. ఈ అవిద్య చేతనే మనకి సంసార బంధం ఏర్పడింది. ఈ అవిద్య వల్లనే ఇక్కడ కన్క్లూషన్ ఇస్తున్నాను, అయిపోయింది ఈ అవతరణిక. ఈ అవిద్య చేతనే అర్జునుడు భీష్మ ద్రోణాదులు ఎవరైతే ఉన్నారో అలాంటి భీష్మ ద్రోణాదుల్ని నావారు, నేను వీరివాడినని, వారు చచ్చిపోతే నా గతి ఏమిటని శోకమోహాదులకి పూర్తిగా వశుడై బాధపడ్డాడు. ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు అధర్మాన్ని పోగొట్టాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, ఎన్ని కష్టాలు పాలైనా ధర్మాన్ని వదలకుండా ధర్మం కోసం జీవించారు పంచపాండవులు. అలాంటి ధర్మమే భగవంతుడు, ధర్మమే నిజమైన పరమార్థము. ధర్మంతో ఎవడు కూడుకుని జీవిస్తున్నా వాడికి చివరికి వచ్చేది మోక్షం, జ్ఞానం. అలాంటి ధర్మంతో కూడుకున్న పంచపాండవుల్ని అనుగ్రహించి శ్రీకృష్ణ భగవానుడు ఆ పంచపాండవుల్లో ధీరుడు, ఉపాసకుడు, సూక్ష్మగ్రాహి అలాంటి అర్జునుడితో స్నేహం చేస్తున్నట్టుగా ఉండి ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి యుద్ధరంగానికి తీసుకొచ్చాడు, అధర్మాన్ని పోగొట్టడానికి కురుక్షేత్రానికి తీసుకొచ్చాడు. అంతవరకు అర్జునుడు ఎవరైతే ఉన్నారో అందరినీ చంపేస్తాము, ఈ రకంగా అధర్మంతో కూడుకున్న దుర్యోధనాదులందరినీ చంపేస్తానని అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తీసుకొచ్చగానే ఆయనకి ఎవరి మీదైతే ద్వేషం ఉందో ఆ ద్వేషంతో కూడుకున్న దుర్యోధనాదులు వాళ్ళకి కనిపించలేదు. ఆ సైన్యంలో దుర్యోధన కాదు, ఆ దుర్యోధనాదులు వాళ్ళందరూ కనిపించారు. దుర్యోధనుడు వీళ్ళందరూ కనిపించలేదు. దుర్యోధనాదులు వీళ్ళందరూ కనిపించలేదు. భీష్ముడు, ద్రోణాదుడు, కర్ణుడు వీళ్ళు కనిపించారు. భీష్ముడు, ద్రోణుడు కనిపించాడు. దుర్యోధనుడు, కర్ణుడు కనిపించలేదు. కనిపించగానే ఎందుకంటే భీష్ముడు, దుర్యోధనుడు అలాగే
కర్ణుడు వాళ్ళ మీద వైరం ఉంది, ద్వేషం ఉంది. భీష్ముడు ద్రోణాదులు ఒకడు గురువు, ఇంకోడు తాత, వాళ్ళ మీద ద్వేషం లేదు. అయితే ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళకి అనిపించలేదు, ఎవరి మీద ద్వేషం లేదో వాళ్ళకి అనిపించారు. అప్పుడు వెంటనే అర్జునుడు మాట మార్చేశాడు. మాట మార్చి, ఏ కృష్ణ, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు ఈ సైనికుల్లో చూస్తుంటే అందరూ కనిపిస్తున్నారు. నా బంధువులు ఎవరు? భీష్ముడు. నా గురువు ఎవరు? ద్రోణాదులు. ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తున్నారు. వీళ్ళని చంపి నేను నెత్తుడు కూరి తినాలా? వీళ్ళు చంపి నేనేం బాగుపడతాను? నా బంధువులు, మిత్రులు, స్నేహితులు, నా గురువులు వీళ్ళందరినీ చంపి నేను చక్రవర్తిని అయినా నాకేం ఉపయోగము? అది నాకు క్షేమకరం కాదు. వాళ్ళ భార్యలు పోతే ఆ సైనికులు పిల్లవాళ్ళందరూ వాళ్ళ భార్యలు పోతే విధవరాళ్ళు అవుతారు, వాళ్ళు చిన్నవాళ్ళు. లోకమంతా కూడా వర్ణసంకరం అయిపోతుంది, ప్రమాదం వస్తుంది. అందువల్ల నేను ఎవరిని చంపను, నేను భిక్షాటనైనా చేసి జీవిస్తాను కానీ నేను చంపనన్నాడు. నిజంగా అర్జునుడు ఆ కురుక్షేత్రానికి వచ్చి యుద్ధరంగంలో ఈ రకమైన ధర్మబుద్ధి చెప్పగానే శ్రీకృష్ణ భగవానుడికి ఒక్కసారి చిరాకు పుట్టింది. ఈ తెలివితేటలు, ఈ ఆలోచనలు ముందే చెప్పుంటే అక్కడే చెప్పేవాడిని. అన్నీ చెప్పి యుద్ధరంగానికి కురుక్షేత్రాన్ని తీసుకొచ్చాక ధర్మసూక్తాలు చెప్తామేంటి అనుకున్నాడు. అనుకొని శ్రీకృష్ణ భగవానుడు క్లైబ్యం మాస్మగ పార్థ అన్నాడు. అంటే క్లైబ్యం అంటే నువ్వు నపంసకుల్లా మాట్లాడుతున్నావు. క్షత్రియుడు క్షేత్రంలో పోవాలి. అధర్మాన్ని పోగొట్టడానికి ధర్మయుద్ధం ఎప్పుడూ క్షత్రియుడు చేస్తూనే ఉండాలి. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇతరులు, మన వాళ్ళని క్షత్రియుడు ఆలోచించకూడదు. క్షత్రియుడికి ధర్మం మీదే గురుండాలి తప్ప బంధుప్రీతి ఉండకూడదు అని ఉద్దేశం చేత ఆ రకంగా ఏదైతే అవిద్య చేత అర్జునుడికి భీష్మ ద్రోణాదులు యందు నావారు అని, నేను వాడినని, వీరు చచ్చిపోతే నా బతుకేమిటి, నా గతేమిటని ఈ రకంగా శోకమోహాదులతో కూడుకున్న అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ వీడికి ధర్మాన్ని బోధించకూడదు, ధర్మసూక్తులన్నీ తెలుసు వీడికి, అందువల్ల జ్ఞానమే బోధించాలని ఈ 18 అధ్యాయాల రూపకంగా జ్ఞానకాండని బోధించాడు. అతని శోకమోహాలు తొలగించడానికి ఆత్మజ్ఞానం తప్ప మరి ఎలాంటి ఉపాయం లేదని భగవంతుడు ఆ గీతని అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనలాంటి సామాన్య జనులకు కూడా సమాజంలో ఇది చొచ్చుకుపోవాలని ఉద్దేశం చేత అద్భుతమైన గడియల్లో ఈ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు పరమాత్మయే ఆయన నోటి ద్వారా పలికిన మాటలు. మనకి ప్రత్యక్ష సాక్ష్యం భగవంతుడు మాట్లాడాడు, భగవంతుడు చెప్పాడని ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే భగవద్గీత. అందరూ గురువులు అయిపోరు, అందరూ దేవుళ్ళు అయిపోరు. దేవుడికి ఏదైనా మాట్లాడి జ్ఞానం చెప్పేవి ఏవైనా ఉన్నాయి అంటే ఒక భగవద్గీత మన ధర్మంలో ఉంది. అలాగే గురువులు కూడా ఫోటోలు పెట్టి పూజిస్తారు, క్యాలెండర్లు పెట్టి పూజిస్తారు, విగ్రహాలు పెట్టి పూజిస్తారు, ఇన్ని చేస్తారు. గురువులు పూజిస్తే సరిపోదు, గురువులు మాట్లాడాలి, గురువులు చెప్పిన వాక్యాలు ఉండాలి, ఆ వాక్యాలు ప్రక్రియారూపకంగా ఉండాలి. మన జ్ఞానవంతులు చేయాలి, మన మోక్షానికి తీసుకుపోవాలి. అవి వినాలి తప్ప గురువులు పూజ చేసినంత మాత్రాన్ని సరిపోదు. అలాంటి వాక్యాలు వదిలిపెట్టినవాడు శంకరాచార్యులు వారు భాష్య రూపకంగా ఆయన అందిస్తే ఆ భాష్యం దేని యందు రచించబడిందో ఆ భగవద్గీత సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. దానిని అందుకే వ్యాస భగవానుడు మనం మర్చిపోకూడదని అస్తమాను నాయనా నువ్వు ఎలర్ట్గా విను, ఎలర్ట్గా ఉండు, సాక్షాత్తు భగవంతుడే చెబుతున్నాడని ఉద్దేశం చేత శ్రీ భగవానువాచ అని ప్రతి దానికి చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి ఇదే గీత యందు తపస్సు, యజ్ఞము, దానము మొదలైన దాన్ని ఉపదేశించి ఉండడం అనేది నిజమై ఉన్నది. ఇందులో తపస్సు చెప్పాడు, యజ్ఞం చెప్పాడు, దానం చెప్పాడు, ఎన్నెన్నో ఉపదేశాలు ఇందులో చేశాడు. అయితే వాటి వలన చిత్తశుద్ధి కలిగి ఇహపర సుఖాదులు యందు విరక్తుడై పరమాత్మ జ్ఞానం పొందే వరకు పరమాత్మ జ్ఞానం పొందడానికి పరమ ప్రయోజనమే ఉంది. ఇదేదైతే గీతలో ఏదైతే తపస్సు, యజ్ఞము, దానము ఏదైతే చెప్పాడో అది చిత్తశుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, అంతఃకరణ యొక్క మాలిన్యం తిరిగిపోతుంది. ఇహ పర సుఖాల యందు
విరక్తి కలుగుతుంది. ఎవరికైతే విరక్తి కలుగుతుందో అలాంటి వాడు పరమాత్మ జ్ఞానం పొందడానికి పరమ ప్రయోజనమే ఉంది. కాబట్టి భగవద్గీత అనేది వేదాల యొక్క సారము. వేదాలు ఏ రకంగా అగ్నిహోత్రాది వైదిక కర్మలు చెప్పిందో, అగ్నిహోత్రాది వైదిక కర్మలు చేయని వాడిని పురాణ ప్రకారంగా పౌరాణికంగా కూడా ఏ రకంగా ఆ ఉపాసన చెప్పిందో పురాణాలు, అలాగే వేదము పురాణాలు ఏ రకంగా మనిషినికి సంస్కరించడానికి ఎంతో కష్టపడి మనకి జ్ఞానాన్ని బోధించడానికి కథల రూపకంగా పురాణం వేదం తీసుకుంటే యాజ్ఞవల్కుడు, గార్గేయి, మైత్రేయి ఇత్యాదులు అశ్వపతి ఇలాంటి కథలతోటి వేదం చెప్పింది. పురాణాలు తీసుకుంటే ఎన్నెన్నో దేవుడు రాముడు, కృష్ణుడు, లేకపోతే శివుడు, శివపురాణం, విష్ణు పురాణం ఇలాంటి పురాణాల రూపకంగా అందులో అనేక కథలతోటి ధర్మాన్ని బోధించింది. ఈ రకంగా యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటివి అనేక రకాలుగా ఉపాసనలు, పౌరాణిక ఉపాసనలు, అగ్నిహోత్రాది ఔపాసనాగ్ని ఉపాసనలు ఇవన్నీ కూడా అన్ని వర్ణాలకి సంబంధించి పురాణాలతో సహా అన్నీ చెప్పే ఎందుకు చెప్పాయి? ఎప్పటికైనా వాడికి ఇహలోకము, పరలోకము వాటి యందు దేహేంద్రియాదులు యందు విరక్తుడై పరమాత్మ జ్ఞానం పొందడానికి పరమ ప్రయోజనంగా ఉంటాయని అవి చెప్పింది. అందువల్ల వేదము, పురాణము, వేదాంతము 3 ఇంటర్లింకు. వేదాన్ని వదిలిపెట్టి పురాణం లేదు, పురాణాన్ని వదిలిపెట్టి వేదాంతం లేదు. అరే పురాణాలన్నీ కథలు అవన్నీ ఏదో ఊరికే రాశారు. వేదాంతం చాలా గొప్పదంటే చాలా తప్పు. వేదము, పురాణము 2 కూడా సంస్కరింపజేసి వేదాంతం అనే జ్ఞానానికి తీసిపోతుంది. వేదాంతం అనే జ్ఞానం చాలా గొప్పది, అక్కడ పోదాము అంటే నాయనా అదే చెప్పాడు భగవంతుడు. క్లేశోధికతేషాం అవ్యక్తాసక్త చేతసాం. చాలా కష్టమైనది అవ్యక్తమైన ఉపాసన, అక్షరోపాసన అని చెప్పాడు. అందువల్ల ముందు మనశ్శుద్ధి చేసుకుందికి అనేకమైన విషయాలు భగవద్గీతలో చిత్తశుద్ధి కలిగించడానికి చెప్పాడు. అలాంటి ఆ పరమ ప్రయోజనం కొరకే, ఆ యొక్క పరమాత్మ జ్ఞానం పొందే ఆ పరమ ప్రయోజనం కొరకే ఈ అధ్యాయం ప్రారంభమై ఉన్నది. ఈ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అనేది మొదటి శ్లోకం. భగవంతుడు ఇక్కడ అర్జునుడు ప్రశ్న, భగవంతుడు చెప్పడం అనేది సమాధానం ఇక్కడ లేదు. డైరెక్ట్గా భగవంతుడే ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. 12వ అధ్యాయము ఏది అక్షరోపాసకుడి యొక్క లక్షణాలు చెప్పాడు. ఆ లక్షణాలు సాధకులు వింటారని అనుకున్నాడు. అర్జునుడు ఆ సమయంలోనే మహా ఉపాసకుడు, సాక్షాత్తు భగవంతుడి సన్నిధిలో ఉన్నవాడు కాబట్టి లక్షణాలు చెప్తుంటే సాధనలు అయిపోయానికి. 13 నుంచి 19 వరకు చెప్పే సాధనలన్నీ ఆ భగవంతుడు లక్షణాలు చెప్తుంటే అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర, కరుణ ఏవచ అనే లక్షణాలు చెప్తుంటే అప్పుడు చెప్తున్న సమకాలంలోనే భగవంతుడు ఉపదేశం సమకాలంలోనే వారికి సాధనలు అయిపోయాయి. 12వ అధ్యాయం 12 సాధనలు అయిపోయాయి కాబట్టి వెంటనే 13వ అధ్యాయం ఏదైతే ఉందో క్షేత్రజ్ఞ విభాగయోగం ఆత్మజ్ఞానం చెప్పడానికి భగవంతుడే సాక్షాత్తు డైరెక్ట్గా ఇంకా ప్రశ్న అడిగించుకోలేదు. ఇతను ఆ యొక్క కళ్ళల్లో చూశాడు, ముఖం చూశాడు. అర్జునుడి యొక్క కళ్ళల్లోని ముఖంలోని ఆ యొక్క సాధనల యొక్క సిద్ధత్వం, ఆ తేజస్సు చూశాడు. ఇంక జ్ఞానం చెప్పచ్చని పూర్తి జ్ఞానాన్ని చెప్పాలని ఈ 13వ అధ్యాయం ప్రారంభించాడు. ఈ 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే అని ప్రారంభించాడు. దానికి ముందుగా భగవత్పాదులు వారు ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ అని రచించారు. చెప్పండి. సప్తమే అధ్యాయే సూచితే ద్వే ప్రకృతి ఈశ్వరస్య. అది ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభించారు అనేది మనం తెలుసుకోవాలి కదా. 13వ అధ్యాయం ఎందుకు ప్రారంభించారు, భగవంతుడు ఎందుకు ప్రారంభించాడు ఈ 13వ అధ్యాయాన్ని అని చెప్పడానికి ఉపోద్ఘాతంలో ఆ యొక్క ఇదే హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభించాలి అని హెడ్డింగ్. దానికి ఇంట్రడక్షను చెప్తున్నాడు. సప్తమే అధ్యాయే సూచితే ద్వే ప్రకృతి ఈశ్వరస్య. 7వ అధ్యాయంలో 7:45వ శ్లోకంలో
ఈశ్వరుడికి రెండు ప్రకృతులని సూచించింది. ద్వే ప్రకృతి అని, పరా అపరా ప్రకృతులు 7వ అధ్యాయంలో చెప్పింది. త్రిగుణాత్మిక అష్టదా భిన్న అపరా సంసారహేతుత్వాత్ పరాచ అన్య జీవభూత క్షేత్రజ్ఞలక్షణ ఈశ్వరాత్మిక. 7వ అధ్యాయంలో అయితే ఈశ్వరుడికి రెండు ప్రకృతులని చూపించింది 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో అయితే త్రిగుణాత్మకమై 7వ అధ్యాయంలోనే త్రిగుణాత్మకమై 8 ప్రకారాలుగా ఉన్న ఆ అపరా ప్రకృతిని హీన రూపమైన ప్రకృతి ఒకటని, అపరా ప్రకృతి అనే హీన రూపమైన ప్రకృతి, అపరా ప్రకృతి అంటే పృథివీ ఆపహ తేజస్సు వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము, అంతే కదా అపరా ప్రకృతి. అలాంటి అపరా ప్రకృతి హీన రూపమైన ప్రకృతి ఒకటని, అది అపరా ప్రకృతి హీన రూపమైన ప్రకృతి అని, అది సంసార హేతువుతో కూడుకున్నదని తెలియజేశాడు. సంసార రూపమైనదని, సంసార హేతుత్వాత్. ఎందుకు హీన రూపమైనది? సంసార హేతుత్వ, సంసారానికి హేతు అవటం వలన ఆ అష్టభిన్నా ప్రకృతి ఈ రకంగా చూపించాడు. పరాచ అన్యజీవభూత క్షేత్రజ్ఞ లక్షణ ఈశ్వరాత్మిక. ఈశ్వర స్వరూపమై జీవుడై ఉన్న క్షేత్రజ్ఞుడికి పరా అంటే ఉత్కృష్టమైన ప్రకృతి అని మరొకటి చూపించాడు. అక్కడ హీనమైన ప్రకృతి అష్టాభిన్న ప్రకృతి అని చూపించాడు 7వ అధ్యాయంలో. అది సంసారానికి హేతు అని చెప్పాడు. పరాప్రకృతిని చూపించాడు. అది ఈశ్వర రూపమైన జీవుడై ఉన్న క్షేత్రజ్ఞుడైన ఉత్కృష్టమైన పరాప్రకృతి అని ఇంకొకటి చూపించాడు. ఇలా ఈశ్వరుడికి రెండు ప్రకృతులు ఉన్నాయని సూచించాడు. జీవ ప్రకృతి అలాగే సంసారాన్ని కలిగించే అపరా ప్రకృతి. జీవ ప్రకృతి అంటే పరాప్రకృతి, అపరా ప్రకృతి. ఈశ్వరుడికి రెండు ప్రకృతులు ఉన్నాయని చూపించాడు. 7వ అధ్యాయం ఇక్కడ ఎందుకు ఎత్తాడండి? 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం తర్వాత కదా వచ్చింది 13. 7వ అధ్యాయం ఎందుకు ఎత్తాడు అంటే దానికి దీనికి అంత సంబంధం ఉందని. పరా అపరా అక్కడ వాడాడు, ఇక్కడ క్షేత్రజ్ఞ ఇక్కడ వాడాడు. అందువల్ల అది ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వరో జగదుత్పత్తి స్థితిలయ హేతుత్వం ప్రతిపద్యతే. యాభ్యాం ప్రకృతిభ్యాం ఈ రెండు ప్రకృతుల చేత ఈశ్వరుడు జగత్ ఉత్పత్తి స్థితి లయాలకు కారణమై ఉన్నాడు. ఈశ్వరుడు ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ ఈ రెండు ప్రకృతుల చేత, రెండు ప్రకృతి అంటే ఒకటి జీవ ప్రకృతి అది పరాప్రకృతి, ఇంకోటి అపరా ప్రకృతి అష్టభిన్నా ప్రకృతి పృథివీ ఆపహ తేజస్సు వాయువు ఆకాశము పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారము. ఈ అష్టభిన్నా ఇది 8 అపరా ప్రకృతి. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు అది సంసారానికి హేతువై ఉన్నది. జీవుడు ఆ భ్రాంతితో కూడుకోవడానికి కారణమై ఉన్నాడు. ఈ పరా అపరా అనే రెండు ప్రకృతుల చేత ఈశ్వరుడు ఆ రెండు ప్రకృతులతో కూడుకుని ఈశ్వరుడు జగత్తు ఉత్పత్తి స్థితి లయాలకి కారణమై ఉన్నాడు అని. ఈశ్వరుడే జగత్తును సృష్టించి జీవరూపం చేత లోనికి ప్రవేశించి ఉన్నాడని వేదాంత ప్రక్రియలో అక్కడ సూచించింది. కానీ ఇక్కడ ముందుగా ఈ రకంగా చూపిస్తున్నాడు. అపరా మనమేమంటాం వేదాంతలో? ఇక్కడ ఈశ్వరుడు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు రెండు ప్రకృతులు సృష్టించాడు. ఒకటి అపరా ప్రకృతి, రెండు పరాప్రకృతి. పరాప్రకృతి ఏదైతే ఉందో అది జీవభూతమైనది, అపరా ప్రకృతి ఏదైతే ఉన్నదో అది సంసారభూతమైనది. రెండు ప్రకృతుల్ని ఈశ్వరుడే ఆ రెండు ప్రకృతుల చేత ఈశ్వరుడు జగత్తు సృష్టి స్థితి లయాలకు కారణమైనాడు అని చెప్పాడు. ఇది ద్వైత రూపకంగా ఈ రకంగా ఈశ్వరుడు జీవుడు ప్రకృతి 3 ఉన్నాయి. ప్రకృతి జీవుడు ఈశ్వరుడు, ఇది ద్వైత రూపకంగా. మామూలుగా వేదాంతాలు ఏం చెప్తారు? ఈశ్వరుడే జగత్తును సృష్టించి
ఆ ఈశ్వరుడే జీవరూపకంగా జీవరూపేణ తైత్రీయంలో చెప్పుకున్నాం, జీవరూపంలో ప్రవేశించి ఉన్నాడని వేదాంత ప్రక్రియ. జీవుడు వేరు ఈశ్వరుడు వేరు కాదు వేదాంత ప్రక్రియలో. అందువల్ల అపరాగ్ ప్రకృతి కూడా పరమార్థంగా ఈశ్వరుడు అయినప్పటికీ నామరూపాల చేత తోపిక రూపకంగా కనిపిస్తున్నాడని తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని 2:1-14 బ్రహ్మసూత్రాల్లో చెప్పబడింది. అక్కడ సూత్రంలో చాలా గొప్పగా వివరణ ఉంటుంది మాయ గురించి. చదవాలి, ప్రకాశ్ పూర్తి అయిపోయింది, చాలా బాగుంటుంది. తత్ర క్షేత్రజ్ఞలక్షణ ప్రకృతిద్వయ నిరూపణద్వారేణ తద్వత్ ఈశ్వరస్య తత్వనిర్ధారణార్థం క్షేత్ర అధ్యాయ ఆరభ్యతే. తత్ర అంటే ఇక్కడ క్షేత్రజ్ఞ లక్షణ ప్రకృతిద్వయ నిరూపణ ద్వారేణ, ఇది క్షేత్రమని ఇది క్షేత్రజ్ఞుడని 2 ప్రకృతుల్ని నిరూపించడం ద్వారా, ఇది క్షేత్రమని ఇది క్షేత్రజ్ఞుడని 2 ప్రకృతుల్ని నిరూపించడం ద్వారా, అంటే 2 ప్రకృతిని నిరూపించడం ద్వారా అంటే స్వతహాగా ఈశ్వరుడికి కర్తృత్వం లేదు. ఇవి ఇది క్షేత్రమని క్షేత్రజ్ఞుడని 2 ప్రకృతిని ఉండడం చేత సృష్టి స్థితి భంగముల రూపుడుగా ఈశ్వరుడు కనిపిస్తున్నాడు. అందులో ఇది క్షేత్రమని ఇది క్షేత్రజ్ఞుడని 2 ప్రకృతిని నిరూపించడం ద్వారా, అంటే పరీక్షించడం వల్ల నిరూపించడం ద్వారా పరీక్షించడం వల్ల వాటితే కూడి ఉన్న తద్వత్ వాటిచే కూడి ఉన్న ఈశ్వరస్య తత్వ నిర్ధారణార్థం క్షేత్రాధ్యాయ ఆరంభతే. వాటితో కూడిన ఈశ్వరుడు యొక్క తత్వాన్ని నిర్ధారించడానికి ఈ క్షేత్రాధ్యాయం ప్రారంభమైంది. ఈశ్వరుడు ఎవరు అని, ఈశ్వరుడు యొక్క తత్వాన్ని, జీవుడు ఎవరు, జీవుడు ఎలా వచ్చాడు, అష్టాభిన్న ప్రకృతి అనే ప్రపంచం ఓకే, అసలు జీవుడికి ఎందుకు పుట్టుకొచ్చింది, అసలు జీవుడు ఎందుకు పుట్టాలి, జీవుడు పుట్టడానికి కారణం ఏమిటి, అసలు ఈశ్వరుడు ఎవరు, ఈశ్వరుడు తర్వాత జీవుడు వచ్చాడా, జీవుడు తర్వాత ఈశ్వరుడు వచ్చాడా? మీరేమన్నారు? జీవుడు అనే పరాప్రకృతిని ప్రపంచమనే అపరాప్రకృతి